హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషనే అని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారి దగ్గర దర్శనం అయిన తర్వాత రోబో డిన్నర్కి వచ్చామన్నమాట. పిల్లలు అంటే అడుగుతూ ఉన్నారు రోబో వెళ్ళాలి చూడాలి. అండ్ వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా రోబోస్ అంటే. ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఇంకా హోటల్కి అయితే తీసుకొని వచ్చేసాము. ఎంటర్ అవ్వగానే ఇలా ఫిష్ థెరపీ ఉంటుంది కదా, అది ఉన్నిందనమాట. బట్ చేయించలేదు, ఎందుకు అదంతా సేఫ్ కాదనిపించింది. అది ఎవరినెవరినో కరుస్తూ ఉంటుంది కదా, మళ్ళీ మన లెగ్స్ పెట్టి అది కరిస్తే లేనిపోని ఇన్ఫెక్షన్స్ ఎందుకు తెచ్చుకోవడం అని చెప్పి జస్ట్ అలా చూసి ఇంకా వచ్చేసామన్నమాట. ఎంటర్ అవ్వగానే ఇలాగ రోబో కనిపించింది అండ్ పక్కన కొన్ని స్పెషల్స్ కనిపించాయి. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ అన్నీ ఇలాగా రోబోస్ అయితే ఇలా నిలబడుకున్నాయి. మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము హోటల్కి వెళ్తే, అది దట్టు ఇలా రోబో హోటల్కి వెళ్తే ఏంటంటే రోబోసే వచ్చి ఆర్డర్ తీసుకొని సర్వ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ అంతా బిస్కెట్ అయిందనమాట. అస్సలు అలా ఏం జరగలేదు, అంతా మాన్యువల్గానే ఉన్నింది. బట్ రోబోట్స్ జస్ట్ మనం అడిగితే వాళ్ళు దాని ద్వారా జస్ట్ మనం ఆర్డర్ చేసింది సెండ్ చేస్తున్నారనమాట. ఎంటర్ అవ్వగానే యాంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. దట్టు వాళ్ళ రిసీవింగ్ కూడా బాగానే ఉన్నిందనమాట. రాగానే కూర్చోమని చెప్పి టేబుల్స్ ఖాళీ అవ్వగానే మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు. ఇది అయితే ఒక ఆర్డర్ ఏదో రెడీ చేశారనమాట. ఈ రోబో ద్వారా సెండ్ చేస్తారు. ఇంకా ఏ టేబుల్కి ఆర్డర్ ఇచ్చారో ఆ టేబుల్కి వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ ఒక రిమోట్ కంట్రోల్ సిస్టమ్ లాగా అనమాట. జస్ట్ రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటే అది మూమెంట్ ఇస్తూ ఉండింది అనమాట. ఫైనల్గా సీట్ అయితే దొరికింది. సండే కదా, ఆబ్వియస్లీ రష్ ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం ఒక 5 to 10 minutesలో సీట్ అయితే దొరికేసిందిలేండి. ఇది ఆల్ఫా చికెన్ చాలా ఫేమస్ అని చెప్పారు. దట్టు ఇది ఐరన్ బాక్స్లో ఇచ్చారనమాట. చూసేదానికి ఐరన్ బాక్సే ఇది. చాలా అంటే నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఇదైతే స్టార్టర్ చాలా బాగుంది. అండ్ ఇదొక చికెన్ లెగ్ పీసెస్ కబాబ్స్ చెప్పాము, ఇది కూడా చాలా బాగుంది అనమాట. స్టార్టర్స్ అయితే 10 out of 10 ఇవ్వచ్చు. ఇంకా బిర్యానీ టేస్ట్ చేస్తామని. పిల్లలకి ఆ ఫ్యాంటసీ ఉంటుంది కదండి, రోబో తేవాలని చెప్తే ఇంకా మేమే అక్కడున్న వాళ్ళకి చెప్పి మేనేజర్స్కి అలా సెండ్ చేయించుకున్నాం అనమాట. జస్ట్ వెనకాల నుంచి అది ఆపరేట్ చేస్తూ ఉంటే రోబో వచ్చి మాకు ఇలా సర్వ్ చేసింది. రోబో సర్వ్ చేయలేదులేండి, మనిషే సర్వ్ చేశాడు. జస్ట్ అది మనకి టేబుల్ దగ్గరే తీసుకొని వస్తుంది అనమాట. దెన్ వాళ్ళు దాన్ని తీసుకొని ఇంకా మనకి సర్వ్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే ఆ రోజు స్పెషల్ ఏంటంటే మటన్ పులావ్ అంట. అది ఆర్డర్ ఇచ్చాము. పక్కనే ఎవరో చిన్న బాబుది బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. మంచిగా సౌండ్ పెట్టి చేశారనమాట. తినేసాం మంచిగా. అండ్ ఫింగర్ బౌల్స్ కూడా వచ్చేసాయి. మటన్ పులావ్ అయితే వర్స్ట్గా ఉంది. 380 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ ఒక 4 pieces కూడా రాలేదనమాట. అంత సాటిస్ఫాక్షన్గా అయితే నాకేం అనిపించలేదు ఇక్కడ. కొంచెం వేస్ట్ అనిపించింది అనమాట మనీ అయితే నాకు. దట్టు మన ఎక్స్పెక్టేషన్స్కి కూడా రీచ్ కాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. కాకపోతే ఇంకా పిల్లల కోసం ఇంకా వాళ్ళు సాటిస్ఫై చేద్దామని చెప్పి తీసుకొని వచ్చాము. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. బిర్యానీస్ ఎందుకో నచ్చలేదన్నమాట నాకు. అండ్ పక్కనే మనకు నందిని స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇలా మా పిల్లల రోబో హోటల్ ఫ్యాంటసీ అయితే ఇలా ఎండ్ అయింది. హోప్ యూ లైక్డ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.